ఫ్రెండ్స్ మా అన్నయ్య అయితే ఒక పెద్ద చేపని ఎరగా కుట్టాడు కదా, చూసారు కదా. దాన్ని అయితే శనమూతి పరిగ అంటారు. ఆ చేపని అయితే ఇలా వేటలోనైతే మనకు పెద్ద పెద్ద చేపలే పడుతున్నాం. మనం లాంగ్ వేటలో ఉన్నాం. లాంగ్ వేటలో ఇది మనకు 3వ రోజు. నేను ఫస్ట్ అయితే వీడియో పెట్టాను, 2వ రోజు అయితే వీడియో పెట్టలేకపోయాను. ఎందుకంటే సముద్రంలో అంతగా సిగ్నల్ తగలదు కాబట్టి వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అవ్వదు. అదిగో మా అన్నయ్య ఇక్కడ చేప కూడా పడ్డది. చేపను అయితే ఏ విధంగా లాగుతున్నాడు ఒకసారి చూడండి. మా అన్నయ్య ఇక్కడ అయితే చేప అయితే తాడు వేయగలంటే పడలేదు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పోయాక పడ్డది ఆ చేప అయితే. అది ఎలాంటి చేప మనం చూద్దాం. ఇదైతే మనకు పెద్ద చేపలే పడుతున్నాం, కానీ అంత స్పీడ్గా పడట్లేదు. లేట్గా పడుతున్నాం. అరగంటకు ఒకటి, గంటకు ఒకటి, ఒక 10 నిమిషాలకి ఇలా పడుతున్నాం. కానీ పెద్ద చేపలు ఒక 10 కేజీలు, 15 కేజీలు, 5 కేజీలు, 20 కేజీలు పైగా ఉన్న అలాంటి చేపలు కూడా మనకు పడ్డవి వేటలోనైతే. ఇప్పుడు ఏం చేప పడ్డదో మనకు కూడా తెలియదు, ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం కదా. ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మరి తెలుస్తుంది. అదే మామూలుగా నిలబడ ఆ చేపనైతే కరడపర అంటారు. ఆ చేప అయితే ఒక 10 కేజీలు 12 కేజీలు వస్తుంది. వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది ఆ చేప అయితే. ఇంకవే కాదు, మనకు కొన్ని బొంతి చేపలు కూడా పడ్డావు. అవి చాలా పెద్దవి బొంతి చేపలు. ఒక 20 కేజీల సైజు కూడా పడ్డావు బొంతి చేపలు, అంత పెద్దవి పడ్డావు. నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.